నమస్తే. నల్గొండ జిల్లాలో నలుగురి దారుణ హత్య. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఒక క్రైమ్ కథ. సో దీన్ని ఛేదించేందుకు పోలీసులు చేసినటువంటి కృషి మామూలుగా కాదు. దొరికినటువంటి క్లూస్ ఏదైతే ఉందో ఏ క్లూస్ను కూడా ఏ ఆధారాన్ని కూడా వదలకుండా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యొక్క నలుగురిని హత్య చేసినటువంటి హంతకులు ఎవరు అనేటువంటి దానిపైన ప్రధానమైనటువంటి ఫోకస్ను కనపరచడం జరిగింది. దాంట్లో భాగంగానే కాసేపటి క్రితమే నల్గొండ జిల్లాలో నలుగురిని హత్య చేసినటువంటి నిందితులని పట్టుకోవడంలో సఫలమైపోయిన నల్గొండ పోలీసులు. సో ఈ నలుగురిని చంపినటువంటి వ్యక్తులు ఎవరు? సో నలుగురిని చంపినటువంటి వ్యక్తులు దుండగులని కాసేపు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను దొంగిలించడానికి వచ్చినటువంటి దుండగుల పనే కావచ్చు అని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఎక్కడ కూడా ఎవరికి ఏ అనుమానం రాలేదు. ఒక పక్కన అప్పుల భారం పెరిగిపోయి అందరూ కూడా ఏమైనా చనిపోయి ఉంటారా అన్నటువంటి అనుమానాలు కూడా కలిగినాయి. కానీ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. ఈ నలుగురిని చంపింది ఎవరో కాదు, సొంత కూతురే. కూతురుతో పాటు అల్లుడే ఈ నలుగురిని అత్యంత పాశవికంగా ఒక్కొక్కరిని 10 చోట్ల కత్తులతో పొడిపించి సుపార్ గ్యాంగుకి పైసలు ఇప్పించి పూర్తిగా నలుగురిని హతమార్చడం జరిగింది. నలుగురిని, ఒకరేమో సుల్తాన్, హసీనా, అక్షరా, ముజిముల్, ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ ఇద్దరికి ఉన్నటువంటి 2 పిల్లల్ని. మరి వీళ్ళని చంపినటువంటి ఇంకో కూతురు ఎవరు? సో ఒకసారి వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఉంటే హసీనకి ఇప్పటికే గతంలో ఓసారి పెళ్ళి అయిపోయింది. గతంలో పెళ్లి చేసుకున్నటువంటి భర్త, కూతురు అలాగే అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఆస్తి. తనకు సంబంధించినటువంటి తల్లికి సంబంధించినటువంటి ఆస్తిని కాజేయాలంటే ఆ కుటుంబంలో ఎవరు కూడా మిగలకూడదన్నటువంటి ఉద్దేశంతో సొంత కూతురు అల్లుడు హైదరాబాద్లోని పాత బస్తీకి చెందినటువంటి ఒక సూపర్ గ్యాంగ్ని వాళ్ళని సంప్రదించి వాళ్ళకి పైసలు ఇచ్చి అత్యంత క్రూరంగా హతమార్చేలాగా చేసినటువంటి ఒక వ్యవహారం అంతా కూడా. వాళ్ళను హత్య చేయడమే కాకుండా తాళం పెట్టి ఇంటి గేటుకి తాళం పెట్టేసి 5 రోజులుగా కుళ్ళినటువంటి స్థితిలో ఉన్నటువంటి మృతదేహాల నుంచి వచ్చినటువంటి ఒక వాసన ఆధారంగా చుట్టుపక్కల వాళ్ళు గమనించి పోలీసులకు సమాచారం అందిస్తే అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా తెలిసింది. సో అప్పటి నుంచి దర్దాపుగా 4-5 రోజుల కానించి పోలీసులు ఈ కేసుని స్టడీ చేస్తూ అసలు వీళ్ళకు ఉన్నటువంటి పాత పరిచయాలేంటి, పాత గొడవలేంటి, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నటువంటి దానిపైన అన్ని వివరాలను సేకరించి చివరిగా చంపింది హసీనా యొక్క మొదటి భర్త కూతురు అల్లుడే అని చెప్పేసి వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఈ సుపారి గ్యాంగ్లో ఉన్నటువంటి 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేవలం ఆస్తిని, ఒకవేళ కనుక మొదటి భర్త కూతురు ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆస్తి కావాలంటే ఈ హసీనాకు సంబంధించినటువంటి ఆస్తి అక్షరా, ముజిముల్కే చెందుతుంది. కాబట్టి వీళ్ళందరినీ ఫ్యామిలీ మొత్తమే లేపేసినట్టయితే ఉంటే ఇక అడ్డు ఉండదు, ఉన్నటువంటి ఆస్తి అంతా నా పేరు మీదకే ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసి వీళ్ళు నలుగురిని లేపేసేసింది. నలుగురిని అత్యంత క్రూరంగా హత్య చెప్పించింది. ఒక్కొక్కరికి 10 చోట్ల 16 చోట్ల గాయాలు. అనుమానం ఉంది, ఒక పక్కన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చిందరవందరగా పడేయడంతో పాటు బీరువాలో ఉన్నటువంటి వస్తువులు సైతం కూడా కొన్ని తీసుకొని వెళ్ళిళ్ళు, అలాగే కొంత వాళ్ళకు ఉన్నటువంటి బంగారాన్ని కూడా దొంగిలించిళ్ళు. కాబట్టి ఇది దుండగుల పని కావచ్చేమో, ఇది పట్టణానికి చివరిగా ఉన్నటువంటి ఇల్లు కాబట్టి ఇలా నలుగురిని హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులతో పాటు డబ్బులు కూడా దొంగిలించేందుకే దొంగలు చేసినటువంటి అంతర్రాష్ట్ర ముఠా చేసినటువంటి ఒక హత్యగా పోలీసులు ముందుగా భావించుళ్ళు. కానీ తీగలాగితే మరి డొంక కదిలినట్టుగా ఈ వివరాలన్నీ కూడా పోలీసులు పసిగట్టి ఈ హసీనాకు సంబంధించినటువంటి మొదటి భర్తకు సంబంధించినటువంటి వివరాలని కూపి లాగితే మొత్తం ఆమెకు ఉన్నటువంటి కూతురు గతంలో సైతం కూడా వీళ్ళని మర్డర్ చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే ముజిముల్ ఎవరైతే ఉన్నారో సుల్తాన్, హసీనాకి
పుట్టినటువంటి ముజిముల్ కొడుకు ఎవరైతే ఉన్నారో గతంలోనే ఒక స్టేటస్ కూడా పెట్టుకోవడం జరిగింది. నాకు ప్రాణభయం ఉంది, మమ్మల్ని చంపేందుకు ప్రయత్నం చేస్తామని కొంతమంది వ్యక్తులు అంటూ తాను గతంలోనే అనుమానాన్ని వ్యక్తం కూడా చేసినట్టుగా కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి మహమ్మద్ సుల్తాన్, అలాగే ఆయన భార్య అయినటువంటి హసీనా, ఇది రెండో పెళ్లి ఆమెకి. సో కుమారుడు అయినటువంటి ముజిముల్, ఆయనకు 20 సంవత్సరాలు ఉంటే కుమార్తె అక్షర. సో ఈ నలుగురు కూడా కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా వేరే వేరే పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోతూ ఉంటారు. వాళ్ళ సంబంధించినటువంటి పనిలో వాళ్ళు వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత వాళ్ళు దుండగులు వచ్చి ఒకేసారి నలుగురిని పూర్తిగా దరిదాపుగా ఇంట్లోకి ఒకేసారి 10 మంది జొరబడి ఇష్టం వచ్చినట్టుగా కత్తులతో పొడిచి, అలాగే కత్తులతో నరికేసి వాళ్ళందరూ కూడా చంపేయడం జరిగింది. పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే నలుగురు చనిపోయిందని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళి, ఒకవేళ కనుక ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ అనుమానం కూడా రాకూడదన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు బయట గేటుకి తాళాలేసి పరారు కావడం జరిగింది. అంతేకాకుండా ఊరికి కొంత చివరిగా ఉండడంతో వీళ్ళ అరుపులు వినపడ్డప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ గొడవలు కావచ్చు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే రోజు జరిగినటువంటి ఒక సంఘటన అంతా కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఒకసారి కనుక చూసినట్టయితే సుల్తాన్, అంటే ఈ కుటుంబ పెద్ద అయినటువంటి సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఈయన మృతదేహం పైన 6 చోట్ల కత్తి గాయాలు ఆయన పైన ఉంటే, హసీనాని 7 చోట్ల పొడిసి చంపేసడం జరిగింది. ఇక 11 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ కుమార్తె అక్షర పైన 9 చోట్ల, ముజిముల్ అంటే ఈయన వాళ్ళ కొడుకు అయినటువంటి ముజిముల్కి 16 చోట్ల కత్తులతో పొడిచి చంపేయడం జరిగింది. అతి దారుణంగా, అతి కిరాతకంగా, అతి క్రూరంగా చంపేసి ఎక్కడ దొరికితే అక్కడ మంచం కింద ఈ పాప అక్షర దాక్కున్నా కానీ మంచం కింద నుంచి లాక్కొని వచ్చి వాళ్ళని కత్తులతో పొడిచి చంపేసినటువంటి ఘటన. మొత్తానికైతే పోలీసులు ఈ కేసునైతే ఛేదించడం జరిగింది. దీంట్లో అసలు విలన్గా సంబంధించినటువంటి మొదటి భర్తకి తనకు పుట్టినటువంటి కూతురు ఎవరైతే ఉందో కూతురు, అలాగే అల్లుడు ఆస్తి కోసం చేసినటువంటి ఒక మర్డర్స్ కానీ ఆస్తి రావాలి అంటే వీళ్ళందరూ కూడా భూమి అయినా ఉండకూడదు, వీళ్ళు చనిపోతేనే ఆస్తి సొంతం అవుతుందన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి మొదటి భర్తకు పుట్టినటువంటి కూతురు అండ్ అల్లుడు చేసినటువంటి పని అని చెప్పేసి పోలీసులు సైతం కూడా ఈ కేసుని ఛేదించడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.